తాడేపల్లిలోని వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయం పేరుతో వైసీపీ 100 కోట్ల భవనాలు, భూములు కొట్టేసిన వైనం మీద అధికారులు లెక్కదీస్తున్నారు. 26 జిల్లాల్లో 100 కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్స్ని పార్టీ కార్యాలయం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భూములు రాయించుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 26 జిల్లాల్లో ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా వైసీపీ అధిష్టానం అనుమతులు తీసుకోలేదు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, ఆన్సైడ్ భూములు అప్పటి జగన్ సర్కార్ యథేచ్ఛగా కేటాయించుకుంది. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్ల ఖర్చు. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్గా ఉండేలా ప్రమాణాలు చేశారు. భూముల విలువ, భవనాలు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపి కనీసం 2000 కోట్లు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక ప్యాలెస్లో జగన్ నిర్మించారు. ప్రతి కట్టడం రాజభవనాన్ని తరపించేలా నిర్మాణాలు చేశారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీలకు కూడా ఇంత ఖర్చు లేదని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు. కేంద్రంలో సుదీర్ఘకాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ స్థాయిలో కార్యాలయాల యొక్క భవన నిర్మాణాలు చేసుకోవడానికి ఈ లెవెల్లో ఖర్చు పెట్టలేదనేటువంటి మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం సానుభూతి పరుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు, పోలీసులతో చిత్రహింసలు గుర్తించినటువంటి తీరు, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామపురం గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకుంటేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసేందుకు విజయవాడ వచ్చారు. రామాపురం గ్రామానికి చెందిన వైసీపీ ప్రభుత్వ బాధితులు సీఎం, ఇతర మంత్రులను కలిసేందుకు ఆదివారం విజయవాడకు వచ్చారు. తమ మీద అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. తమ మీద అన్యాయంగా పెట్టిన కేసులను తొలగించాలని, దాష్టీకాలకు పాల్పడిన పోలీసులు, వైసీపీ నేతల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామని గత ప్రభుత్వం మీద తమ మీద కక్ష కట్టిందన్నారు. పోలీసులను అడ్డంగా పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టించారని వాపోయారు రామాపురం గ్రామస్తులు. గ్రామంలో ఏకంగా 230 మంది మీద 18 కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ వ్యవహారంలో చీరార రూరల్ సీఐ మల్లికార్జున ప్రధాన సూత్రధారిని ఆరోపించారు. సివిల్ డ్రెస్లో వచ్చి మరీ ఆడవారిని కొట్టేవారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో తమ కష్టం చెప్పుకునేందుకు వచ్చామన్నారు. తమ జీవితాలను నాశనం చేసిన అధికారులు, వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని రామాపురం గ్రామస్తులు కోరారు.